ఆగో మాట చూస్తే ఆనం వివేకానంద సార్ ఏదో పని చేసినట్టే అనిపిస్తుంది. ఓ సారు మళ్ళీ తీన్మార్ పని చేసినావు సరే కానీ ఇక రమ్మా తీన్మార్లకు. ఓకే బాస్. ఆగో మళ్ళేమాయ సారు? అదే వాళ్ళకి ఫ్యాన్లు పెట్టారు, మాకు ఫ్యాన్ లేదా? అదెట్టా పోద్దిలే, ఆయనకి ఆ గుర్తు పోద్ది. ఎప్పుడు పోతుంది సార్? ఏం కాపోతుంది సార్? చంద్రబాబు ఫారెన్ ట్రిప్ అయిపోయి రాగానే వారంలో పోద్ది ఆ గుర్తు. వారం అంటే ఫారిన్ లో ఫ్యాన్ గుర్తు కోసం ఏం చేస్తున్నారు సార్? ఏముంది, పార్టీ చీలిపోద్ది అంతే కదా. సరే సార్, ఇక మీరు వచ్చిన ముచ్చట కానీ టికెట్ కావాలని అడిగితే సూట్ కేసు ఏదని అడిగా ఎలక్షన్లు. వాడికి సొక్కా గతిలే, వాడికి సొక్కా లేదే అంటుంటే వాడిని సూట్ కేసు తెమ్మంటివి. నువ్వేదో గెలుస్తావులే అని చెప్పి సూట్ కేసు ఇచ్చాడు. ఇప్పుడు ఆ సూట్ కేసు పోయా, ఇతన అధికారంలోకి రాకపోయా, శాడిస్ట్ పనులు అయిపోయా. ఎంతసేపటికి ఏం చేస్తాడు ఆ పిల్లోడు? ఆ పిల్లోడు కాస్త తెలుగుదేశంలోకి వచ్చేసాడు. ఇన్నరా సార్ ఏమన్నాడు? ఇప్పుడు ఆంధ్రాల వైసీపీ ఎమ్మెల్యేలు పంక పార్టీకి రామ్ రామ్ చెప్పి సైకిల్ ఎక్కుతున్నారు కదా, వాళ్ళంతా జగన్ సార్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఎలక్షన్లల్లో బగ్గ పైసలు ఖర్చు పెట్టిండ్రట. తీరా చంద్రాల సార్ సీఎం అయ్యే వరకు ఆ పైసలు సంపాదించే అవకాశం రాక పసుపు రంగు పూసుకుంటున్నారట. వెనక మర్ర ముచ్చట్లు కూడా వెనక ముందు చూడకుండా చెప్తారనే సారు మిమ్మల్ని తీన్మార్లకు పిలిచేది. ఎవరి పార్టీకి వాళ్ళు ఇప్పుడు 17 మంది, ఇంకో 10 మంది సిద్ధంగా ఉన్నారు. ఇంకా 10 మంది రెడీగా ఉన్నారట. మంచిగానే ఉన్నది కానీ సారు, జగన్ సార్ పార్టీల సూట్ కేసులు నష్టపోయి టీడీపీలో చేరుతున్నోళ్లకు లెక్క సరి చేస్తున్నారేమో మళ్ళోసారి మీటింగ్ పెట్టి చెప్పాలి సారు.